మహోన్నతుడ సర్వాధికారి సృష్టికర్త పరలోకపు తండ్రి నాయన వేలాది వేలాది కోట్లను నాయన ఈ యొక్క ప్రేమ కుమారుడు సభని యేసుక్రీస్తున్నాము ఈ యొక్క పరిశుద్ధ రచనలో దేవా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవాన్ని మాతో మాట్లాడతామన్నాము. పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాము. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాటలు జక్కయ్యతోని ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. జక్కయ్యతోని ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో ఏమంటున్నప్పుడు అదే 5వ వచనం అందరూ చదవండి. 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్తున్నాడు. యేసు ప్రభు జక్కయ్య నువ్వు తొందరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో నివసించాలని అనుకుంటున్నా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేను నీ ఇంటిలో నివసించాలనుకుంటున్నా, జక్కయ్య తొందరగా దిగు. అదే ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రాహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాట మనం ఆలోచిస్తే జక్కయ్య ఎవరు? సుంకం గుత్తదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. లంచాలు చూసుకుంటాడు, ధనం మొక్కున్నది, ఇన్కమ్ ట్యాక్స్ లో ధనం సంపాదిస్తున్నాడు, ప్రజలందరూ లంచం ఇస్తున్నారు, అందరికి మోసం చేస్తున్నాడు, పైసలు సంపాదించాడు, విస్తారమైన డబ్బున్నది, మోసగాడు, మోసం చేస్తున్నాడు. ఒకరోజు ఆయన మనసుకి ఇట్లా అనిపించింది, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, యేసు ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, యేసు ప్రభు కుంటి వారి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డి వారి కళ్ళు ఇస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు చేస్తున్నాడు, ఆయన ఒకసారి చూడాలా, ఆయన చూడాలా అని జక్కయ్య హృదయంలో ఒక ఆలోచన, ఒక మనసు వచ్చింది. యేసు ప్రభువును చూడాలి. ధనవంతుడు దేవుడు చూసిన అసంభవం, ధనవంతుడు దేవుడు రాజ్యం చేయడం అసంభవం. పైసా ఉన్నది, ఇది ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మనసులకు వచ్చింది ఏంటంటే యేసు ప్రభువును చూడాలా, యేసు ప్రభువును చూడాలా. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. యేసు ప్రభువును చూడటానికి అడుగు ముంగడేసాడు. ప్రజలు విస్తారమైన ప్రజలు చూస్తున్నారు, ఆయన కొట్టివాడు. ఆయన యేసు ప్రభువును చూడలేకపోతున్నాడు, యేసు ప్రభువును చూడలేకపోతున్నాడు, కొట్టేవాడు. దురికినా కానీ అనబడలేదు. ఎట్లా నష్టమైన యేసు ప్రభువును చూడాలి, ఎట్లా నష్టమైన యేసు ప్రభువును చూడాలని ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు. యేసు ప్రభు త్రోవలో పోతాడు, ఆయన చూస్తా, ఆయన ముఖదర్శనం చూసుకుంటా అని హృదయంలో ఒక మనసులో ఒక నిశ్చయత పెట్టుకున్నాడు. హృదయంలో ఎట్లా నేను చూస్తాను, చెట్టు మీద ఎక్కి చూస్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూస్తారు. హృదయాన్ని మార్చుకున్నాడు. హృదయంలో ఒక నిశ్చయత పెట్టుకుని నేను యేసు ప్రభువుని ఎట్లా చూస్తా ఇయ్యాల. చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. హృదయ రాష్ట్రాలైన దేవుడు ప్రభు నేరుగా అంత విస్తారమైన ప్రజలు, లక్షలాది ప్రజలు యేసు ప్రభువుని వెంబడిస్తే ఆ చెట్టు దగ్గర యేసు ప్రభు వచ్చి, జక్కయ్య తొందరగా ఇంటికి దిగి, నేడు నేను ఇంట్లో ఉండాలని ఆశిస్తున్నా, నేడు నేను ఇంట్లో ఉండాలనుకున్నా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు, నా యందు నేను వాని యందు నిలిచి ఉంటా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు, నేను నా యందు వాని ఉంటా. జక్కయ్య అంటున్నాడు, నేను యేసు ప్రభు కూడా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభు నేరుగా చెట్టు దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య కిందికి, నేడు నేను ఇంట్లో ఉండాలన్నా. ఒక అబద్ధికుడు, ఒక పాపాత్ముడు, లంచం పుచ్చుకునేటోడు దేవుడిని చూడాలనుకుంటున్నాడు. ఒక హృదయంలో ఆశ పెట్టుకున్నాను, నా ప్రభుని చూస్తాను. ప్రభు ఆయన ఇంటికి వచ్చింది. మనం ప్రభు దగ్గరికి రావాలని ఎంత ఆశ పెట్టుకున్నాం. అపరాధంలో చేత పాపంలో చేత చచ్చిపోయిన మనము యేసు ప్రభువు మనల్ని రక్షించినాడు.
మనం యేసు ప్రభు మందిర ఆవరణలో చూడాలని ఆశ ఉన్నది. చెక్కయ్యకు ఒక ఆశ ఉన్నది, చెట్టెక్కి చూస్తున్నాడు. నీకు నాకు ఒక ఆశ ఉన్నది, ప్రభు మందిరం కట్టి ఆరాధించి ఆశీర్వాదాలు పొందిపోవాలని. ఆయన ఏదన్నా చేయగలుగుతాడు, ఏదన్నా అద్భుతాలు చేస్తాడు. చెక్కయ్య మనసులో ఒకటి ఆలోచన వచ్చింది, హృదయంలో ఒక ముచ్చట వచ్చింది, ప్రభు చూస్తాం. చెట్టు ఎక్కుతున్నాడు, ఆకులకి ఎదుర్కొన్నాడు. ప్రభు నేరుగా చెప్తా చెప్పాడు. మనకు ఆశ ఉంటే, మనకు హృదయంలో మనసు ఉంటే హృదయంలోనే లేచి నేను ప్రభుని దర్శిస్తాం. ఇలా ఆదివారం ఆరాధనలో ప్రభు ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఉంటాడు ఆరాధిస్తాడు, అక్కడ నా ప్రభు ఉంటాడు. నేను ఆయన దర్శిస్తానని ఆశ ఉంటే ప్రభు ఈరోజు నీతో నాతో అదే అంటున్నాడు. నా కుమారుడా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నా. ప్రభు మందిరంకి వచ్చి ఆరాధించాలనే ఆశ, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడనే ఆశ ఉంటే ప్రభు మన ఇంటిలో ఉంటాడు, మన ఇంటికి రక్షణ వస్తుంది. చెక్కయ్య ఉదయంలో ఆలోచన వచ్చింది, నేను ప్రభుని చూస్తే ఎట్లా, నేను ప్రభుని మన ఉదయంలో వాటి ఆశ ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చెక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ మన ఇంటికి రాలా? చెక్కయ్య ఇంటిలో ప్రభు నిలబడుతున్నాడు, మన ఇంటికి ఎందుకు రాడు? చెక్కయ్య పాపాత్ముడే, అపరాధం చేసిన వాడే, లంచం పుచ్చుకున్నాడే. ప్రభు ఆయన ఇంట్లో ఉంటున్నాడు, నీ ఇంట్లో ఆయన ఎందుకు ఉంటాడు? ప్రభు ఉంటాడు. ప్రభు ఆత్మరూపే ఉన్నాడు. ఇలా ఈ రోజు లక్షలాది చర్చిలలో దేవుడు ఆరాధించబడుతున్నాడు. లోకమంతలో కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయి, కొన్ని లక్షల చర్చిలలో ప్రజలు ఆరాధిస్తున్నారు. ప్రభు అందరితో ఉన్నాడు, సర్వవ్యాధి అన్ని చర్చిలో ప్రభు ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు కూర్చుంటాడు ప్రభు ఉంటాడు. ఎవరైతే మనసు పూర్వకంగా ఉదయంగా ప్రభును చూడాలనుకుంటారో, ఆయనను ఆరాధించాలనుకుంటారో, ప్రభు అలా ఇంట్లో ఉంటాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో ప్రభు ఉండాలా? మన ప్రభు మన ఇంట్లో ఉండాలా? మనతో నివసించాలా? చెక్కయ్య తొందరగా దిగు, నేను ఈరోజు ఇంట్లో ఉండాలా? ఈరోజు ప్రభు నేను నన్ను అంటున్నాడు, మన ఇంట్లో ఆయన ఉండాలనుకుంటున్నాడు, మన ఇంట్లో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఇంకొక ప్రభుని మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రాహాము అనేది, యేసు మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. యేసు ప్రభు అంటారు, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేస్తారు. మంచిగా వాక్యంతో ఆలోచించారు. ప్రభు గురించి మాట్లాడుతున్నారు, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసే క్రియలు మీరు చేస్తారు. వాళ్ళు ప్రభుని ప్రశ్నాడుతున్నారు, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రాహాము ఏం చేసిండు? అబ్రాహాము విశ్వాసంలో తండ్రి. దేవుడు అబ్రాహాము అంటున్నాడు, అబ్రాహామా, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒకటే ఒక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద పోయి బలి అర్పిస్తా అన్నాడు. ఎన్నడూ చూడని దేవుడిని అబ్రాహాము విశ్వాసం ఉంచినాడు. దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి తన కుమారుడిని తీసుకుపోయి బలి అర్పించడానికి ఎంత తీయలేదు. మోరియా పర్వతం తీసుకుపోయి బలి అర్పిస్తున్నాడు. ప్రభు ఆపేసిండు. అబ్రాహాము ఇంకా ఇందువల్ల నాకు అర్థమవుతున్నట్టు దేవునికి భయపడవాడు, ఆరాధిస్తున్నాడు. తన కుమారుని కూడా ఇయ్యదంతా ఎంత కాలేదు. దేవుడు ఆయన ఆరాధన అంగీకరించి ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ప్రమాణం చేసినాడు. మనం ఎక్కువ చదువుతాం 22వ అధ్యాయం. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ యేసు ప్రభు అదే అంటున్నాడు, నువ్వు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన కార్యాలు చేస్తారు. అబ్రాహాము యథార్థమైన ఉదయంతో నిష్కష్టంగా ప్రభుని ఆరాధించి ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు నేను ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోవాలంటే అబ్రాహాము చేసిన కార్యాలు, అబ్రాహాము దేవుని ఏ విధంగా ఆరాధించిండో ఈరోజు నువ్వు నేను ఆ విధంగా ఆరాధించ బతులమై ఉన్నాం. అబ్రాహాము ఆరాధించినట్లు యథార్థమైన ఉదయంతో
ఆరాధించాలా. ప్రభా, నువ్వు జక్కయ్య ఇంట్లో ఉన్నావు, జక్కయ్య ఇంట్లో నియోజించినావు. ఒక పాపాత్ముడు, ఒక ధనవంతుడు, మోసం చేస్తుడు, ఆయన హృదయాన్ని మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించను. ఆయన ఇంట్లో ఉన్నావు, నా ఇంట్లో ఉన్నావు ప్రభా, నా ఇంట్లో ఉంటావు కదా. నేను నా హృదయాన్ని మార్చుకుంటాను, తలపు మార్చుకుంటాను. ఎప్పుడైనా నీ హృదయంలో అటువంటి ఆలోచన వచ్చిందా? నేను నా మార్పు మార్చుకుంటాను, నా క్రియలు మార్చుకుంటాను. జక్కయ్యను ఆయన ఇంట్లో ఉన్న దేవుడు నా ఇంట్లో ఉంటావు. అబ్రాహాము చేసిన కార్యాలు నేను చేస్తా. అబ్రాహాము ఆత్మతో సత్యంతో ఆరాధించాడు, తన కుమారుడు ఎక్కడ రాలేదు. దేవునికి ముఖ్య స్థానం ఇచ్చింది. మనం ఇస్తున్నామా దేవునికి ముఖ్యమైన స్థానం? లేకపోతే మనం దేవునికి ముఖ్య స్థానం ఇస్తలేడు, ప్రభు మన ఇంట్లో ఉండలేడు, మన ఆశీర్వాదిస్తలేదు, ఆశీర్వాదాలు వస్తలేవు అంటే ఎక్కడ తప్పు మనలో ఉండాలని ప్రభు వాక్యం ఈరోజు మనకు మాట్లాడుతున్నారు. ఏదో తప్పు ఉన్నది, మనం ఆశీర్వాదించబడతలేదు. జక్కయ్య తొందరగా నీ ఇంట్లో నేను ఉండాలనుకో. ఈరోజు ప్రభు మందాన్ని అంటున్నాడు, దావీదు తొందరగా నన్ను ఆరాధించు, నేను ఇంట్లో ఉంటాను. జక్కయ్య దగ్గర మన పేరు పెట్టుకుందాం. ప్రభు ఈరోజు మనం అడుగుతున్నాడు, నువ్వు తొందరగా తొందరగా హత్య యథార్థమైన ఉదయంలో ఆరాధించు, నేను ఈరోజు ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. నువ్వు అబ్రాహాము చేసిన క్రియలు నువ్వు చేయాలి. ప్రభు ఏదో అబ్రాహాము చేసిన కార్యాలు. అబ్రాహాము దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఒకడైన కుమారుని తీసుకపోయి అర్పించు. చిత్తం ప్రభు, నీ మాట అనేస్తాయి, నా కుమారుని అర్పించుతాను. దేవుడు బలి కోరేవాడు కాదని పోయిన ఆచారం అన్నాను. అబ్రాహాము కుమారుని తీసుకున్నాడు, పరీక్షలో చేస్తున్నాడు. ప్రభు గెట్టు రాతంతో ఆదివారం ఎంతో పరిగెత్తుకుని వస్తున్నాం. తుప్పి నీటి వాగులకు ఆశపడ్డట్టు నా ప్రాణమా నీ గురించి నా ప్రాణం ఆశపడుతున్నాను. నేను దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి, నేను దేవుని ఎప్పుడు ఆరాధించాలా, దేవుడు ఎప్పుడు నా ఇంట్లో ఉంటాడు. ఈరోజు నీ ఇంట్లో రక్షణ వచ్చిందని జక్కయ్యతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాకు అదే మాట చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి చదువుతా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనమందు ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహాము సువార్త ముందుగా ప్రకటించాడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడదు. వచనాన్ని మంచిగా ధ్యానించుండ్రి. అలా రాయబడినది, విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని అంటారు. అన్య జనులను అంటే మనలను, అన్య జనులు అంటే మనమే, దేవుడు చేయని వారము, నిరీక్షణ చేయని వారము, రాళ్ళకు రప్పలకు ముక్కుతున్న మనలను దేవుని పిల్లలు అబ్రాహాము కుమారులుగా మనం చేస్తున్నాడు. మనల్ని ఆశీర్వదించడానికి అబ్రాహాము ముందే చెప్పబడి ఉన్నారు. అబ్రాహాము కుమారులు ఆశీర్వదింపబడతారని చెప్తున్నాను. అబ్రాహాము సువార్త ముందుగా ప్రకటించబడను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడు. అట్టి విశ్వాసం మన ఇంటిలో ఆశీర్వాదం, మన కుటుంబంలో ఆశీర్వాదించాం, మన పిల్లలు చదువుకొని మంచిగా అవుతారు. అట్టి విశ్వాసం అబ్రాహాముకు ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. జక్కయ్యకున్న విశ్వాసం మనకు ఉండాలి. జక్కయ్య మోసగాడే, జక్కయ్య అందరు లంతా ముచ్చుకున్నాడే, కానీ ఉదయం మారిపోయి మనం సుఖ పాపాత్ములని, మనం సుఖ అపవిత్రులని, ఒకప్పుడు పాపం చేసిన వారని. కానీ ఈరోజు ప్రభు మన ఉదయాన్ని మార్చేశాడు. మనం ఇప్పుడు అబ్రాహాము కుమారుడు, విశ్వాసం. అబ్రాహాము ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ అబ్రాహాము చేసిన క్రియలు నీలో ఉన్నాయా అని ప్రభు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాము చేసిన కార్యం, అబ్రాహాము ఉన్న క్రియలు మనలో ఉన్నాయని ప్రభు చెప్తున్నది. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం చదువుదాము. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యము నాకు తోడు లేదు కనుక నన్ను సంభవిస్తున్నారని స్పష్టంగా రాయబడ్డది. యోహాను సువార్త 8:37. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు, మీరు రక్షింపబడ్డవారంటే నాకు తెలుసు, మీరు జీవరత్నం చేతితో బాప్తిసం తీసుకున్నారంటే నాకు తెలుసు, మీరు ఎందరో దైవ సేవకుల వాక్యాలు విన్నారంటే నాకు తెలుసు.
ఎవరన్నా మన భూకన్నా సంతోషన్న రిచి గారు ఏసున్న గారి వాక్యాలు విన్నారని నాకు తెలుసు. కానీ కానీ ఏమంటున్నాడు? అయినా మీరు నా వాక్యం లేదు. ఎందరో వాక్యాలు చెప్పుకుంటా పోయినారు, ఎందరో వాక్యాలు మీరు విన్నారు, కానీ మీరు వాక్యం చోటిస్తలేదు, వాక్యం మీద విశ్వాసం పెట్టలేదు అని ప్రభు ఈరోజు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. మీరు వాక్యం చోటిస్తలేదు. వాక్యం అంటే నథింగ్, నశించి ఇప్పుడు ఏమైనా చెప్పి దేవుని వాక్యం వెళ్తా, మీరు వాక్యం చోటిస్తలేదు అనే ఆశీర్వాదాలు లేవని ప్రభు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఎందరో వాక్యాలు మనం విన్నాము, ఎందరో చెప్పారు, మనం ఎన్నడో రక్షింపబడ్డాం, కానీ దేవుని వాక్యానికి చోటు లేదని ప్రభు ఈరోజు మనతో ఈ ప్రభు చెప్పిన మాటలే మనం 37వ వచనంలో ప్రభు అబ్రహాము సంతానం నాకు తెలియదు, కానీ మీలో నా వాక్యం లేదు, చోటు లేదు, నేను నన్నే చంపాలి అనుకుంటున్నాను, యేసు ప్రభు మరలా మరలా శిలువ వేయాలని అనుకుంటున్నారని ప్రభు వాక్యం ఈరోజు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అదే 44వ వచనం, ఇదే 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశగా నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరంతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు, వాని యొక్క సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడు, వాడు అబద్ధమాడును అబద్ధునికి జరపడై ఉన్నాడని ప్రభు మాటలు ప్రభే చెప్తున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చబోతున్నారు. దురాశ నెరవేర్చబోతున్నారు. దురాశ అంటే ధనం ఎంత సంపాదించాలా, ఆదివారం గుడికి రాకుంటే నేను ఏదైనా పని చేసి ఎంత సంపాదిస్తా, పైసలు సంపాదిస్తారు, ఏమేమి చేయాలా, ఇవన్నీ ప్లాన్ చేస్తే దురాశ అపవాది సంబంధం. దురాశ గర్భం దానికి మరణం కట్టదా. దురాశ ఆదివారం నాడు ముచ్చట చెప్పుకుంటూ ఉంటే టైం అయిపోయినా కానీ ఆ ముచ్చట ఈవినింగ్ లేట్ అయింది ఓన్లీ ముందలమ్మ ముచ్చట్లో ఏదో జరిగినాయి మాట్లాడి అరే నవాయ దసరా అదే ఇంచుకుంటా సండే చేయాలి. టీవీ సీరియల్ చూసుకుంటా అరే సెన్సేషనల్ మంచి ప్రోగ్రామ్ నడుపుతున్నారు. ఆదివారం మీలో సత్యం లేదని ప్రభు వాక్యం చెప్తున్నారు. మీలో సత్యం లేదు, మీకు దురాశ. ఏ ఆశ ఉన్నది? నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవో బ్రహ్మము, ఏదో ఒక్కటి మన హృదయం ఉంటే మనం ఆదివారం దేవునికి ఇయ్యాలి. దేవునికి ఇయ్యాలప్పుడు దేవుడు నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఎట్లా అంటాడు? ఇంట్లో ఉండాలని ఎట్లా అంటాడు? మీరు అపవాది సంబంధులు, మీలో దురాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవో బ్రహ్మం ఉన్నది. ప్రభు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాము. అవన్నీ మనలో ఉంటే తీసేద్దాం. ఆదివారం ప్రభు దగ్గరికి పరిగెత్తుకోరాద్దాం. జక్కయ్య ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. కొట్టివాడైనాక దేవుడు చూడలేకపోతున్నాడు. ఎట్లా నేను దేవుడు చూడాలని చెట్టెక్కి కూర్చున్నాడు. ఎంత ప్రయాసపడ్డాడు. మనం ఎంత దూరంకి వెళ్ళి వస్తున్నాం. మన బస్ పడతాం, 15 మినిట్ బస్ నడుపుతుంది, కూర్చుంటాం. మన సంఘం అందరికన్నా దూరం నుంచి చెప్తారంటే రాయే, చాలా దూరం నుంచి వస్తుంది. దేవుడిని చూడాలి. మనం చూడంత పరిగెత్తుకున్నాం, పరిగెత్తుకున్నామని ప్రభు దగ్గర ప్రభు మనం ఇంత యోచిస్తాం. ఈరోజు మన ఇంత రక్షణ వచ్చిందని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాము చేసిన కార్యాలు చేద్దామా? అబ్రహాము యథార్థమైన హృదయంతో దేవుడిని ఆరాధించినాడు, ఆశీర్వాదాలు పొందారు. మనసు కాకి ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోవాలని ప్రభు వాక్యం ఈరోజు మనకు మాట్లాడుతున్నది. ఆఖరి వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరూ తమ పరిశుద్ధ గ్రంథం తీసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరి పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మన అందరికి తండ్రి మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఒక
ఒక్కడే ఉన్నాడు. ఆయన అందరికి పైగా ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, మరియు అందరిలో ఉన్నాడు. మన అందరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ మన ప్రభు కూర్చున్నాడు. ఈ వాక్యం ఆయననే మనకు మాట్లాడుతున్నాడు. నేను దావి మాట్లాడుతున్నాను ఎక్కడ అనుకోకుండా వాక్యం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు వాక్యం ఏంటి? ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు అంటున్నాడు. చెప్పాక ఇంటికి దిగని ప్రభు అంటున్నాడు. మీరు అబ్రాహాము సంతానం అయితే అబ్రాహాము క్రియలు మీలో ఉంటాయని ప్రభు వాక్యమే చెప్తున్నాడు, నేను కాదు. దయచేసి ప్రభువుని మనం మనసులో ఉంచుకుందాం. హృదయంలో మనం ప్రభు ఉంచుకుందాం. ప్రభు మన ఇంట్లో ఉన్నాడు, మనకు భోజనం చేస్తాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగాడు, నా ఎందుకు నేను వాని అందు ఉంటాను. ఎవరి స్వార్థ 56 చెప్తున్నాడు. ఆయన మనతో భోజనం చేస్తాడు, మన ఇంటిలో ఉంటాడు. చెక్కయ్య తన తప్పు వేసుకున్నాడు. నేను ఎవరెవరి దగ్గర లంచం తీసుకున్నాను అవి 4 గంటలకు చెప్తాడు. నేను ఎవరితో మోసం చేసి పైసలు తీసుకున్నాను 4 గంటలకు చెప్తాను. నువ్వు నాకుంటే నాకేం కావాలా? రాజే నా దగ్గర ఉన్నాక రాజ్యమంతా నాయదే. నేను రాజకుమారుని. దేవుడు నా దగ్గర ఉంటే ఇదంతా నాయదే. దేవుడు అందిస్తాడు. అడుగుడికి ఇవ్వబడమని చెప్పిన దేవుడు మనకి ఏది కావాలంటే అందిస్తాడు. అబ్రాహాము ఆశీర్వదించే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాను. చెక్కయ్యకున్న ఆశ నీకు నాకు ఇవ్వాలి ఉండాలి. చెక్కయ్యకున్న ఆశ చెట్టెక్కుతున్నాడు కాబట్టి మనం చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చిన ఆరాధిస్తాం. ఆరాధిస్తాం, ఆయన పూజిస్తాం. ఆయన మన ఇంట్లో ఉండవు, మన హృదయంలో ఉండవు. మన ఆశ దురాశ 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 ముంగట ఏమవుతుందో ఇప్పుడే ప్లాన్ చెప్తాం. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా వస్తే పైసలు వస్తుంది, అట్లా వస్తే పైసలు వస్తుంది. అబ్బా నేను దేవుని దగ్గరికి సందేస్తే ఇంత పోతుంది, బస్ ఎక్కితే ఇంత పోతుంది, దేవుని ఇంత పోతుంది, నేను ఎందుకు పోవాలి? ఆశీర్వాదం దేవుని దగ్గర మనం ఏం పోతుంది? చెక్కయ్యకున్న ఆశ. చెక్కయ్య పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నది. చెక్కయ్య ఉదాహరణ ఉన్నాడు. మనకు ప్రభు మనకి చెప్తున్నాడు, అబ్రాహాము సంతానం అయితే అబ్రాహాము చేసే కార్యాలు చేయొచ్చు. అబ్రాహాము చేసే కార్యాలు చేస్తారు. ప్రభు యథార్థంగా ఆరాధించి ఆశీర్వాదాలు దేవుడి వాక్యం. जय जय नाम यीशु नाम गाओ में सुघोषा। जय जय नाम यीशु नाम गाओ में सुघोषा। बलहीन का सहारा, पापियों का दोस्त है तू। यीशु तू है कितना प्यारा, शब्द न कैसे बताऊं। बलहीन का सहारा, पापियों का दोस्त है तू।
చిన్నగా వాక్యం ధ్యానించి మనం వెళ్దాం. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 21వ వచనం 27వ వచనం చదువుకొని అందరూ తమ తమ పరిశుద్ధ గ్రంథాలు తీసి మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, చెడుతనమును, కృత్తిక్రమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, పరలోక తండ్రి నాయన, వేలాది వేలాది స్తోత్రములు నాయన. పరిశుద్ధ దినంలో హెచ్చరిక భాగంగా ఈ గురుబలను నిలబెట్టావు నాయన. నాలో నువ్వు మాట్లాడుతున్నా నీ మాటకు నీ వెళ్ళని స్వరం మాకు వినిపించు నాయన. మా జీవితాలను మార్చుకున్నాయి. నువ్వు మాతో మాట్లాడతావన్నావు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి హృదయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా ప్రభు మనతో మాట్లాడు జక్కయ్య హృదయంలో దేవుణ్ణి చూడాలని మనసు పుట్టింది. శక్తి ఎక్కాడు, దేవుడిని చూశాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ మనుషుల యొక్క హృదయాల్లో ఏముంటాయట? మనుషుల హృదయం లోపల నుంచి వచ్చేది దురాలోచన, చారత్వము, దొంగతనము, నరత్య, వ్యభిచారము, లోపము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావములు, అవివేకం వస్తాయట. మనిషి హృదయంలో ఇవన్నీ ఏంటంటే సాతాను మనిషి హృదయంలో ఈ వేరేగా పుట్టిస్తుంది. ఒకటి ఆత్మానుసారమైన మనసు, ఒకటి శరీరానుసారమైన మనసు. రెండు మనసులు ఉంటాయి. ఆత్మానుసారమైన మనసు దేవుడిని ఆరాధించాలా, దేవుడికి భయపడాలా, మనం ఇంట్లో ఆశీర్వాదం పొందాలని దేవుని ఆత్మ అంటారు. ఈ శరీరాత్మ ఏమంటదంటే శరీరంకు కావలసినవి చెడుతనము, లోభము, ప్రకృమము, కామ వికారము, మత్సరము, జారత్వం, గోరవరంతనం, ఇవన్నీ శరీరంలోకి వెళ్ళి వస్తాయి. ఇవన్నీ మనిషి హృదయంలోకి వెళ్ళి పుడతాయి. మనిషి హృదయంలోకి వెళ్ళి ఇవన్నీ పుడతాయి. కానీ అంతా చంపేయాలి. అసలు ఆలోచనలు మనకు వస్తే మన హృదయంలో తలంపులు వస్తే తొందరగా పాలన చేయాలి. ప్రభావ ఇప్పుడు చెడ్డ తలంపులు నాకు రావద్దు, చెడ్డ ఆలోచనలు నాకు రావద్దు ప్రభావ అని దేవుని ముక్కలు వస్తాయి. శరీరంలో ఉన్న బలహీనము, కామతత్వము, దురాశ, లోభము, ఇవన్నీ ఆలోచనలు మనిషికి వస్తాయి. వచ్చిన తర్వాత మనిషి ఇవన్నీ హృదయంలో నుంచి వస్తాయి. వచ్చినాక ఇట్లా లోపిపోతే మనం చెడ్డ పనులు చేసి మళ్ళీ పస్తాం. మరే అవి చేసేది లేకుండా చేసినాం, ఇట్లా ఆయన లేకుంటే ఇట్లా అన్నాం, ఇట్లా చేయొద్దనుకున్నాం కానీ చేసినాం. శరీరం బలహీనమైంది. అయితే ఇట్లా అన్ని లోపల నుంచి వస్తాయి. ఇట్లా అంచుకున్నాలని బైబిల్ చెప్తున్నది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం అందరు తీసుకుంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నరుల చరిత్రను భూమి మీద గొప్పదనియు వారి హృదయం ఒక తలంపులో భూవంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూసిందట. నరుల హృదయము చెడుతన భూమి మీద గొప్పది అని మనిషి యొక్క ఊహ చెడ్డది, స్వార్థం అని దేవుడు గ్రహించినాడు. దేవుడు గ్రహించిందంటే మనిషి యొక్క ఊహ, మనిషి యొక్క తలంపులు చెడ్డవి. దేవుడు ఆదాము అవ్వను తిరుగుతున్నాడు. అవ్వను తినడానికి దాని పండు తిన్నది, దేవునికి వ్యతిరేకం. అవును, సాధారణ చెప్తున్నది ఆ పండు ఉంటే నువ్వు దేవుని తినగా అవుతావు. అవ్వ మోసపోయింది, తిన్నది, మళ్ళా పరిస్థితున్నది, ఏం లాభం లేదు అనే దేవుడు ఏమంటాడంటే మనిషి యొక్క ఊహ అంతా చెడ్డది అనే నోహో కాలంలో లోకం నాశనం చేసి దేవుడు అంటారు ఇక ఇట్లా నాశనం చేయాలి. ఎందుకంటే మనుషుని యొక్క ఊహనే చెడ్డది. और उनके मन के विचार जो कुछ उत्पन्न होता है वो निरंतर बुरा ही होता है. ఇవి మనిషి యొక్క హృదయంలోకి వస్తాయి. వచ్చి మనిషిని
చెడిపోతాయని పరిశుద్ధ గ్రంథము ఈరోజు మనకి చెప్తున్నది. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధమాయను, తానే వారితో యుద్ధం చేసిందట. పరిశుద్ధాత్మకు ఏం చేసిందట? దుఃఖం చేసిందట. దేవుడు దుఃఖిస్తాడు. ఇక దేవుడే యుద్ధం చేస్తాడు మనతో. సాతాను లూసిఫర్ పరలోకంలో ఆరాధన చేస్తున్నాడు, దేవుడితో ఆరాధన చేస్తున్నాడు. అందరికన్నా పెద్ద తేజో చుక్క. దేవుడి తర్వాత ఆయన పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన ఏం చేసిందంటే దేవుడి స్థానంలో కోరి ఆశించాడు కాదు. దేవుడు అక్కడి నుంచి కిందికి పడేసాడు. కిందికి పడేసాడు. భూమి మీద పడేసి భూమిని అంతా నాశనం చేస్తున్నాడు. అయితే ఈడ శుద్ధ పరిశుద్ధాత్మ దుఃఖపరిస్తే, దేవుడిని దుఃఖపరిస్తే దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. ప్రతివాడు తన తన క్రియల చొప్పున ప్రతిఫలం పొందుతాడు. నువ్వు దేవుని మాట మీరి దేవుడితో యుద్ధం చేస్తావంటే, దేవుని దుఃఖపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? కష్టాగిస్తాడు, బాధ ఇస్తాడు. దేవుడికి దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినప్పుడు దుఃఖపడతాడు. మాటను పాజిటివ్గా అర్థం చేసుకున్నారు. మనిషి యొక్క హృదయంలో నుంచి వచ్చేసి దురాశ, కామ వికారము, వ్యభిచారం ఎన్నో ఉంటాయి. ఆలోచనలు వస్తాయి, శరీరంలో ఉన్న మనం వస్తాయి. కానీ అంతా చంపేయాలి. ప్రభు శరీరం చంపేసింది, ఆత్మలో పరలోకం చేరిపోయింది. శరీరము నిష్ప్రయోజనం. అది ఈరోజు రేపు మాయమైపోయింది. కానీ ఆత్మీయంగా మనం ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మను దుఃఖపడదని చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడకుడి, విమోచన దినం వరకు ఆయనను మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దుఃఖపడదట. మనము దేవుని యొక్క ముద్రింపబడి ఉన్నాము, రక్షింపబడి ఉన్నాము. రక్షణ మనకి ఇచ్చిండు. పరిశుద్ధాత్మను మనం ఏం చేయదు? దుఃఖపడదు. परमेश्वर के पवित्र आत्मा को शोकित मत करो, जिससे तुम पर छुटकारे के दिन के लिए छापती नहीं है. ఉదాహరణ ఒకటే చెప్తా. ఆదివారం ఆరాధనకు రావాలని దేవుని ఆత్మ చెప్తుంది. ఆదివారం ఆరాధనకు పోదాము. శరీరం ఏమంటది? పోవద్దు, ఈ ఆదివారం పోవద్దు. ఏదో ఆలోచన పుట్టిస్తుంది. ఎందుకు పోవాలి? ఆడిపోతే ఏం నడుతుంది? ఆ డేవిడ్ ఏం వాక్యం చెప్తాడు? ఆ డేవిడ్ ఏం చేస్తాడు అని శరీరాన్ని చెప్తాడు. మాట్లాడు డేవిడ్ కాదు, మాట్లాడు పరిశుద్ధాత్ముడు, ప్రభు మాట్లాడతాడు. ఎందుకంటే నన్ను ఒక బొమ్మగా నిలబెట్టాడు దేవుడు. కానీ మాట్లాడేది దేవుడు, నేను కాదు. కానీ అది అర్థం చేసుకోలేదు. శరీరం ఏమంటది కూడా ఇంకా డేవిడ్ మాట అది. ఎందుకంటే వీళ్ళు పెద్దలు ఉంటారు, తర్వాత పెద్దలు గతించిపోతూ ఉంటారు. ఇలా నేను రేపు ఎవరైతారు. కానీ పరిశుద్ధాత్ముడిగా మాట్లాడుతుంటారు. పరిశుద్ధాత్మ దుఃఖపడతారు. శరీరం ఏమంటుందంటే ఈ ఆదివారం పోవద్దు, ఈ ఆదివారం ఎందుకు పోవాలా? గాయం పోకపోదు, నేను పోవాలా? అరే పోదు, దేవుడు వాక్యం చెప్తున్నాడు. నువ్వు కాదు, నేను కాదు. పరిశుద్ధాత్ముడు అంటారు. పరిశుద్ధాత్మను దుఃఖపడతాదని ప్రభు వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నది. హృదయములో అన్ని ఆలోచనలు గుర్తిస్తుంది. అనే ఇర్మియా ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. 17:9లో 642వ పేజీ. అందరు ప్రభు వాక్యం తీసి చదువుకోండి. ప్రవక్త అయిన ఇర్మియా రాజును, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయడం యెహోవాను నేను. హృదయంలో పరిశోధించువాడను, అంతరంగంలో పరీక్షించువాడని అని చెప్తున్నాడు. దేవుడు హృదయాన్ని అంతరంగం పరిశోధిస్తాడు. లూసిఫర్ దేవుని లాగా కావాలనుకుని కింద పడిపోయాడు. ఇవాళ నువ్వు నేను హృదయంలో చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ అయిపోతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని ఎవరు గ్రహింపగలుగుతారు?
దాన్ని ఎవరు గ్రహిస్తారు? హృదయంలో ఏమున్నది? నేను ఇలా వాక్యం చెప్తున్నా, నా హృదయంలో ఏమున్నది మీకేం తెలుస్తుంది? దేవుని వాక్యం ప్రకటిస్తున్నా, నా మనసులో ఏమున్నది? మీరు దేవుని వాక్యం వింటున్నారు, మీ హృదయంలో ఏమున్నది? ఎవరు గ్రహిస్తారు? దేవుడు గ్రహిస్తాడు. నువ్వు వింటున్నావు దేవుని వాక్యమే, కానీ నీ ఆలోచన దేవుని వాక్యం తప్పు, నీ యాక్షన్ ఎట్లున్నది? పరిశుద్ధాత్మ దుఃఖపడుతుందని వాక్యం చెప్తే నీకెట్లా అనిపిస్తున్నది ఆ వాక్యం? నువ్వు దాన్ని ఏ విధంగా అంగీకరిస్తున్నావు? దాన్ని నువ్వు మంచిగా అర్థం చేసుకుంటున్నావా, చెడ్డగా తీసుకుంటున్నావా? మీరు వినడం మాత్రం వింటారు, కానీ మీ చెవులతో దూరంగా ఉన్నాయి అసలు దేవుడు. హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, మోసకరమైంది. దాన్ని గ్రహించగలవాడు ఎవరు? నేను దేవుడిని నేనే గ్రహించగలనని చెప్తున్నాను. ప్రతి వారికి తన క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇచ్చేవాడు. మీరు దేవుని వాక్యాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? పాజిటివ్ తీసుకుంటున్నారా, నెగిటివ్ తీసుకుంటున్నారా? దేవుని వాక్యం సరిగా పరిశుద్ధాత్మ దుఃఖపడదు, అరే దేవుడికి నేను భయపడాలంట తీసుకుంటున్నావా, లేదా ఇట్లా చెప్తాను అనుకుంటున్నావు? దానికి ఫలితం ఇస్తారని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలమైనది, రెండంతుల నీటి వంటి ఖడ్గం కంటేను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించిన మట్టుకు దూర్తూ హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధిస్తున్నాడు. హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధిస్తున్నది. నువ్వు దేవుని వాక్యము ఏ విధంగా తీసుకుంటున్నావు? ఇది రెండంతుల ఖడ్గం, చెప్పేటోలో కలుగుతుంది, ఇన్నటోలో కలుగుతుంది. చెప్పేటోలో కలుగుతుంది, ఇన్నటోలో చెప్తుంది. దేవుని వాక్యాన్ని మాట్లాడేటప్పుడు చెప్పేటోలో సుఖ కలుగుతుంది, వినేవారికి సుఖ కలుగుతుంది. దోనో సైడ్ మీద వాపడతారు. వినేవాళ్ళు ఏ విధంగా దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నారు, చెప్పేవాళ్ళు దేవుని వాక్యం కానీ శివశాయంగా దేవుని వాక్యం చెప్పి నాది స్పీచ్ మంచిగా అయిందని పోతున్నాడు. చేసే కార్యాలు మంచిగా లేకుంటే దేవుడు చెప్పేవాళ్ళు సుఖ, దేవుని నాయకుడిగా నిలబడాలి. రెండంతుల కారణం చెప్పేవాళ్ళకి కలుగుతుంది, వినేవాళ్ళకి కలుగుతుంది. చెప్పేవాళ్ళు చెప్తున్నారు, చేస్తారు మంచిగా క్రియలు, దేవునికి మనసు ఇస్తలేరు, వారికి ఆలోచన కలుగుతుంది. వినేవాళ్ళు వింటున్నారు, కానీ దేవునికి భయపడతలేరు, పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నారు, దేవుడు యుద్ధం చేయడానికి తయారున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఈ రోజు వాక్యం విన్నావు, కానీ నువ్వు దానికి రివర్స్ చేస్తున్నావు. యోనాకు దేవుడు చెప్పిండు, నువ్వు నినివే పట్టణం పోయి వాక్యం చెప్పమని చెప్తే కాసుకి వెళ్ళిపోయి మత్స్యకార్యంలో కూర్చున్నాడు. కష్టాల పాలైపోయి దేవా క్షమించు అంటున్నాడు. తప్పు చేసి శ్రమల పాలైనాక దేవా నన్ను క్షమించు, నేను ఆదివారం గుడిపోలే, 5-6 వారాలు నేను గుడిపోలే, దేవుడి పిల్లలను దూషిస్తున్నా, నాకు చెడ్డ ఆలోచన తప్పున్నాయి, నేను శ్రమల పాలై. ఎందుకు ఈ విధంగా తప్పులు చేసి శ్రమల పాలు ఎందుకు కావాలని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రెండంతుల ఖడ్గం, చెప్పేవారికి కలుగుతుంది, వినేవారికి సుఖ కలుగుతుంది దేవుని వాక్యం. తప్పులు చేసి శ్రమల పాలు కావద్దని నాకు పేరుగా ఈరోజు అని చెప్తున్నాను. లాస్ట్ వచనం కీర్తనలు 139వ అధ్యాయం 23వ వచనం దాన్ని మనం ముగిద్దాం. కీర్తనలు 139వ అధ్యాయం, కీర్తనలు 139వ అధ్యాయం 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నాయని ఏమైనా ఉండాలేమో చూడు, నిత్య మార్గం నన్ను నడిపిప్పని దావీదు మహారాజు అంటున్నాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడు దావీదు మహారాజు. దేవుడికి భయపడేవాడు, దేవుని ఇష్టానుసారుడు. ఏమంటున్నాడు? దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను, నీకు ఆయాసకరమైన మార్గం నాయంటే ఉన్నదేమో చూస్తున్నాయన, నిత్య మార్గం నన్ను నడిపిస్తాడు. నీకు ఆయాసకరమైన పని ఏమన్నా నేను చేస్తున్నాను దేవా, నన్ను పరీక్షించు. हे परमेश्वर मुझे जांच कर जान ले, मुझे परख कर मेरी चिंताओं को जान ले, और देख कि मुझ में कोई बुरी चाल है कि नहीं, और अनंत के मार्ग में मेरी अगुवाई हो. ఈ ప్రార్థన మనం అర్థం చేసుకున్నామా? ఇంట్లో ఈ ప్రార్థన, దేవా నాకు పరీక్షించు ప్రభా, నా హృదయం తెలుసుకుని ఆయన,
నా హృదయంలో చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు ఏదైనా మోసకరమైన ఉంటే తీసేయి నాయన. నీకు దుఃఖపరిచేది ఏమన్నా నీ చేస్తా ఉంటే నన్ను క్షమించాలి. నిన్ను దుఃఖపరిచేలాగా నా ఏమన్నా కార్యాలు చేయండి. నాకు మంచి మార్గాలు నడిపించాలి. పాలన చేద్దాం ప్రభు. దావి పాలన చేస్తున్నాడు. నా ఆలోచనలు మార్చుతావు, నా తలంపులు మార్చు. నీకు ఆయాసకరంగా ఏదైనా చెప్తున్నా ఆదివారం పాలన శనివారం పాలన కూడా కావచ్చు నీకు పోతలేదు. నేను దుఃఖపడుతున్న ప్రభావ నాకు క్షమించు అని అడుగుతాం. ఆదివారం నేను ఆలస్యం కూడిపోతున్నా నాకు క్షమించు ప్రభావ అని ప్రభు అడుగుదాము. ప్రభు నాకు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు వస్తున్నాయి తీసేయని ప్రభు అడుగుతాము. నీకు ఆయాసకరమైంది నేను ఏదైనా చేస్తుంది నాకు క్షమించు అని ప్రభు అడిగి హృదయం మోసకరమైంది నరుల యొక్క భూవాంత చెడ్డది అని దేవుడు తెలుసు. దురాశ అన్ని ఆలోచనలు వచ్చి మనిషిని ఖరాబ్ చేస్తాయి. ప్రభావ నీకు ఆయాసకరం తీసేయాలి. నాకు మంచి జ్ఞానం తెచ్చి మంచి ఆలోచన తెచ్చి నీ ఇష్టానుసారంగా నేను నీకు ఆశీర్వాదాలు పొందుతాను ప్రభు అడుగుతాను. దేవా నువ్వు గొర్రెల కాబట్టి రాజు చేసిన దేవుడు. యేసేపు అన్నదమ్ములు అందరూ ఎలా కొట్టినాక అతన్ని ప్రధానమంత్రి చేసిన దేవుడు ప్రభా. నేను బీద స్థితిలో నీకు లేవంటే దేవుడు ప్రభా. నీకు ఆయాసకరమైన తీసేనాయన నా ఆశీర్వాదం. నేను నా కుటుంబం నీ మందిర ఆవరణంలో కాక నీ మాట నీకున్నాను. నీ మాటలు సత్యం, నీ మాటలు బలం, నీ మాటల ద్వారా ఆశీర్వాదింపబడతామని పాట చేద్దాం. ప్రార్థన అడుగుదాం. దేవుడి వాక్యం పాలన మహోన్నతుల సర్వాధికారి సృష్టికర్త పరలోక తండ్రి నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈరోజు పరిశుద్ధ దినములు పరిశుద్ధ గ్రంథము ఎన్నో సత్యాలు ఎన్నో అమూల్యమైన మాటలు నడిపించున్నాం నాయన. స్తోత్రము ఈ వాక్యపు వెలుగులో నడిపించున్నాయన. నీ ఆ వాక్యం ద్వారా మా మార్గాలను సరి చేసుకుంటాను తిరిగి దయచేయండి. ప్రతి ఆదివారం ప్రతి శనివారం మాతో మాట్లాడుతున్నాం. నీ మాటలు చాలా గొప్పైనా పరిశుద్ధాత్మ దుఃఖపరచదని చెప్తున్నావు. ప్రభావం దుఃఖపడవంటే మా కష్టాలు ప్రార్థన సాధించి మంచి ఆలోచనలు మంచి తలంపులు మాకు అందరికీ తెలియదు. మా కుటుంబం ఆశపడుతున్నాం. మమ్మల్ని అందరినీ మీ దగ్గర ఈ యొక్క దయాలస్తం మేము చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామం వేడుకుని ప్రార్థన తండ్రి కుమార శుద్ధాత్మకు